ప్రజల్లో మోసపూరితమైన విధానాలు మారిపోతా ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. 1 year బ్యాక్ దాకా బెట్టింగ్ యాప్స్ అంటే కూడా ఎవరో తెలియదు, ఇంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇది ఎప్పుడు అందరం మోసపోయిన తర్వాత అవగాహన వచ్చింది. నేను అప్పుడే చెప్పాను, లాస్ట్ ఇయర్ బ్యాకే చెప్పేది, బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి, దయచేసి పిల్లలు ఆడొద్దని చెప్పి నా వీడియోలు కూడా ఉన్నాయి. నేను చాలా మందికి అవేర్నెస్ చేశాను. అప్పుడు ఏంటంటే జనాభాకి మన ఊపులో ఉంటారు కదా, మనం చెప్పింది నిండరాలు. ఇంకొకటి బెట్టింగ్ కూడా ఏం చేస్తారు తెలుసా, అంత మోసం. ఫస్ట్ మీరు 10,000 పెడతాడు, 20,000 ఎత్తాడు, 20,000 40,000 ఎత్తాడు. అప్పుడు ఈ ట్రాన్స్ లో ఉంటాడు, ఈ ట్రాన్స్ లో ఉంటాడు. మనం చెప్పింది నిండాడు. ఎప్పుడైతే చెవులు కాల్చుకున్నారే నేను మోసపోయిన అప్పుడు వస్తాడు. మనం చెప్పిన ఎవరంటారు, వినరు కదా. ఇప్పుడు అంతెందుకండి, పబ్జీయా ఏం పేర్ల ఫైర్ ప్రూఫా ఏదో అమ్మ జీవితం అవి ఉంటాయి వీడియోలు అమ్మా, ఫ్రీ ఫైర్ అవన్నీ. మనం ఆ ఊరికి పోతే ఎవరు ఆడుకున్నారు పిల్లగాడు, ఏంది రా అన్న అది పబ్జీ, ఏంటి రా అంటే చెప్పాడు. నలుగురే ఆడుకున్నట్టు, నలుగురిని పిలిచి 4 వీక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి తిట్టా, ఏంది ఇది అది కూడా గేమేగా, వాళ్ళ మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇంకేదో ఫైర్ ప్రూఫా ఏదో అంటున్నాడు. అది కూడా ఎవరో మా మేనోడు ఆడుతున్నాడు, సొంతోడే ఆడుంటాడు, 16-17 ఏళ్ళు ఉంటాయి ఆడికి. ఏంది ఆడుతున్నావు అంటే ఇది అన్నాడు. ఫోన్ పగల కొట్టి ఒక వీకే వాళ్ళ అమ్మని ఇద్దరిని తిట్టిన, ఇచ్చి ఇంకోసారి ఆడితే మళ్ళీ తాడ తీస్తా. కానీ ఆడుకో, ఏం ఆట ఆడుకో, బయటకు వెళ్ళు, రన్నింగ్ ఆడుకో, ఏ కబడ్డీ ఆడుకో, లేదా చిన్నప్పుడు మనం ఆడాను ఒంగులు దూకులు ఆడుకో, ఏడు పెంకులు ఆడుకో, ఏ తమ్ముడు అలాంటి ఆడుకో, ఇదేంద్రా నువ్వు అని చెప్పి తిట్టా. అంటే మరి ఇవన్నీ ఎట్లా కట్టడి చేయాలండి మీరు చెప్పండి, ఎలా కట్టడి చేయాలి, ఎలా చేయాలి? అశోక్ ముందు మళ్ళీ మారుకురావాలి. అప్పుడు వ్యవస్థ అనేది మారుతుందండి. మా చిన్నప్పుడు ఈ ఫోన్ ఉండేది, ఇప్పుడు చూసారో లేదు మీకు, ఇప్పుడు నేను దాచిపెట్టుకున్నాను. ఈ ఫోన్ ఎక్కడ ఉందో లేదో తెలియదు, పనిచేయట్లేదు ఊనే చెప్తాను. ఈ ఫోన్ ఉంటే ఏ కూడా ఉండేది కాదు. ఈ ఫోన్ నుంచి ఇంకోటి ఏదో కీప్యాడ్ ఫోన్ వచ్చింది, కీప్యాడ్ ఫోన్ నుంచి ఇంకేదో ఫోన్ వచ్చింది, ఈ ఫోన్ వచ్చింది. అప్డేట్ వస్తాయి, అవన్నీ వస్తాయి, వాచ్లో కూడా వచ్చింది, అవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చి నీ బుద్ధి ఎక్కడ పోయింది? నీకేం అవసరం? నీకు అవసరమే చూసుకో. చిన్నప్పుడు అశోక్ పోతే ఈ సందర్భంగా అందరూ నా ఏజ్లో చెప్తున్నాను, చిత్రలాడైనా ఒకటి వచ్చేది పాటలు, DD8 అలా దూరదర్శన్. అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. శనివారం ఆదివారం సినిమా వచ్చేది అనుకుంటా. అప్పుడు మనకి అది శనివారం సినిమా వచ్చేది, ఏదో సినిమా వచ్చేది. ఆ సినిమా కోసం వారం అంతా ఎదురు చూసేవాళ్ళం. ఆ మజా వేరుంది. ఎప్పుడో టీవీతో గంట 2 గంటల సాయంత్రం వచ్చేది, ఆ న్యూస్ చూసేవాళ్ళం, అయిపోయేది. ఇప్పుడేంటంటే బాబు ఏం జనాభా, ఏది ప్రతిదీ సరే. మీరు ఓకే లైవ్, ఇప్పుడు నాకు కూడా ఫోన్ ఉంది, నాకు కూడా అన్నీ ఉన్నాయి, నేను కూడా అన్నింటిలో సోషల్ మీడియాలో ఉన్నా. ఎందరో చూడాలి, ఒక అరగంట పావు గంట చూడాలి, మన పని మనం చేసుకోవాలి, దాన్ని తప్పలేదు, అప్డేట్ కాదని ఎవరు అనరు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇదన్నీ కూడా ఎలాగ మాత్రమంటే సమాజం మారిపోతూ ఉన్నప్పుడు మీరు కూడా మారాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్ వచ్చింది, బెట్టింగ్ యాప్ గురించి ఒక చట్టం రావాలి. మొదటగా డిజిటల్ అరెస్ట్ గురించి, సైబర్ నేర గురించి ఒక ప్రత్యేకంగా 1930 అని ఒకటి పెట్టారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద మరి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని ఒకటి పెట్టాలి, ఇమీడియట్గా పెట్టాలి కదండి. 1930 100 ఇంకా పేర్లు ఏముంటాయి, 1098 ఏమున్నాయి అన్నీ. అలాంటిది ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టండి. ఎవరు మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చేసి మీకు కంప్లైంట్ ఇస్తాం. దాంట్లో అది లేదు. అలాంటి వ్యవస్థీకృతమైన ఇమీడియట్గా చర్య తీసుకుంటే ఇవన్నీ ముందుకెళ్తాయి. ఎప్పుడో గ్యామ్లింగ్ యాక్ట్ అంటే 1867 యాక్ట్ తీసుకొచ్చి పెడితే, అప్పుడు 1867 150 సంవత్సరాల క్రితం అప్పుడు గ్యామ్లింగ్ వేరు, ఇప్పుడు గ్యామ్లింగ్ వేరు. అప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. కాబట్టి ఏంటంటే ఈ బెట్టింగ్ అనేది ఆపటం అసాధ్యం అశోక్. అది ఏదే రూపంలో కూడా వస్తుంది. కాబట్టి మనమే మార్పు రావాలి. నేను అదే మొత్తుకునేది, మనమే మార్పు రావాలి.